మహాశివరాత్రి శివుని మహారాత్రి భక్తి నియమం ఆత్మశుద్ధికి ప్రతీకైన పవిత్ర పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులు. శివనామస్మరణతోటి మారుమిగిపోతున్నాయి ఆలయాలు. లింగోద్భవ కాలానికి ప్రత్యేక పూజలు, రాత్రంతర జాగరణ, రుద్రాభిషేకాలతోటి భక్తులు పరమేశ్వరుని కృపా కటాక్షం కోరుతున్నారు. అసలు పవిత్ర రాత్రి విశిష్టత ఏమిటి? భక్తులు ఎందుకు ఉపవాస దీక్ష చేపడతారు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని కీసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే ఆ దర్శనానికి వేలాదిగా భక్తులు వస్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రజెంట్గా కీసర ఆలయం దగ్గర ఉన్నాం. దర్శనం చేసుకొని వస్తున్నటువంటి ఆ భక్తులతో ఆలయం మొత్తం టోల్గా కూడా కిటకిటలాడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా హైదరాబాద్ ప్రాంత వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. ఆలయం మొత్తంగా కూడా స్వయంగా వెలిసినటువంటి ఆ యొక్క చరిత్ర పురాతనమైనది. ఆలయ ప్రతిష్టత కూడా చాలా చరిత్ర ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో అయితే జనాలు వస్తూ ఉంటారు. భక్తులు ఆ శివనామ స్మరణతో ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి ఆలయ చీఫ్ సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే ఏ విధంగా ఉన్నాయి సార్ ఏర్పాట్లు, ఏ విధంగా కొనసాగుతాయి? ఓం నమ శివాయ. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంకి వచ్చే భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మరియు ఈసారి చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు గావించాము. దాదాపు 2 months నుండి జిల్లా యంత్రాంగం అంతా స్పెషల్ ఫోకస్ పెట్టేసి ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా భక్తులకు సరిగా దర్శనం కలగలేదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సామాన్య భక్తుడికి కూడా దర్శనం కలిగించాలనే ఉద్దేశంతో వీఐపీలను తగ్గించి వీఐపీలను కూడా కొండ మీదకి రాకుండా కిందికి వీఐపీ గేట్ అని పెట్టి అక్కడ నుండే తీసుకొస్తున్నాము. ఇంతకుముందే ప్రీవియస్ ఇయర్ ఏమైతే కార్లని పైకి వచ్చేసి పబ్లిక్ జామ్ అయ్యి సామాన్య భక్తుడికి అసౌకర్యం కలిగించే విధంగా ఉండే, ఈసారి మాత్రం చాలా ప్రశాంతంగా భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం అనేది విత్ ఇన్ 15-20 minutesలో అవుతుంది కాబట్టి చాలామంది భక్తులు సంతోషం వ్యక్తం. క్యూ లైన్లో మజ్జిగ ప్యాకెట్, వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాము. భక్తులకు పళ్ళు, దాతల సాయంతో పళ్ళు కూడా ఏర్పాటు చేశాము. ఇంకా జిల్లా యంత్రాంగం అహర్నిశలు కష్టపడి పోలీస్ యంత్రాంగాన్ని, కలెక్టర్, రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా కోఆర్డినేషన్తో ఈసారి జాతరను చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ప్రతి భక్తుడు చాలా హ్యాపీగా ఫీల్ అయితే మాకు చెప్తా ఉన్నారు. గతం కంటే ఈసారి దర్శనం చాలా తొందర అవుతుంది. ఎలాంటి హార్డిల్స్ లేవు, అవాంతరాలు లేకుండా భక్తులు చేసుకుంటున్నారు. మేము వీఐపీని మన జిల్లా యంత్రాంగం బ్రేక్ చేసినందుకు మనకు చాలా ఈసారి సౌకర్యంగా ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రతి భక్తునికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి బ్రహ్మోత్సవాలు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఎప్పటి వరకు ఉంటాయి సార్ ఈ ఉత్సవాలు? మొత్తం 13th నుండి స్టార్ట్ అయ్యి 18th వరకు ఉంటాయన్నమాట. నేను రాత్రి కళ్యాణం అయింది 12 గంటల వరకు. దుద్దిల్ల శ్రీధర్ బాబు మినిస్టర్ గారు, శైలజారామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ వచ్చారు. మన ప్రభుత్వం నుండి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. రాత్రి కళ్యాణం చాలా బ్రహ్మాండంగా అయింది. 12:30 వరకు అయిపోయింది. మళ్ళీ 4 o'clock మనకు రుద్రాభిషేకం వచ్చేసి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించాము. దాదాపు మార్నింగ్ నుండి ఇప్పటిదాకా 4 o'clock నుండి ఇప్పటిదాకా 20,000 మంది భక్తులు చాలా సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ముఖ్యంగా మనకు భక్తులకు ఎలాంటి అవాంఛనీయం లేకుండా జిల్లా యంత్రాంగం చాలా కృషి చేస్తుంది. అర్నిశలు కష్టపడి ఈ విధంగా భక్తులు సంతోషపడాలనే ముఖ్య ఉద్దేశము. సామాన్య భక్తులు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు అందాలనే దృక్పథంతో వీఐపీని చాలా బ్రేక్ చేసినందుకు చాలా భక్తులు, సామాన్య భక్తులు చాలా సంతోషపడుతున్నారు. సార్ మెయిన్గా చూసుకుంటే ఇప్పుడే ఉదయం నుండి 20,000 మంది అంటున్నారు. సాయంత్రం ఇంకా జాగరణం ఉంటుంది, లింగోద్భవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి జాగరణ చేయడానికి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఏమన్నా? దాదాపు 1,00,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 80,000 దాకా రావచ్చు. ఇక్కడ నుండి స్టార్టింగ్ మార్నింగ్ దాకా కంటిన్యూస్ దర్శనం ఉంటుంది. నైట్ కూడా జాగరణ, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి నైట్ తెల్లార్లు ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి భక్తులు కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవాంఛన లేకుండా మేము ఏర్పాటు చేశాం. భక్తులకు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. భజన కార్యక్రమం, సామిక అవి కూడా ఉన్నాయి. కాబట్టి నైట్ మార్నింగ్ 24 hours ఉంటుంది అన్నమాట. క్యూ లైన్లో కూడా 300-500 టికెట్స్ ఉన్నాయి. సామాన్యులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతసేపు అవుతుంది, సామాన్యులకు ఎంతసేపు అవుతుంది? 300-500 వాళ్ళకు జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఫ్రీ భక్తులకు మాత్రం 35-40 minutes అవుతుంది. ధర్మదర్శనం చాలా ఫాస్ట్గా పోతుంది. ఈ వీఐపీ తక్కువనే ఉన్నారు, 300-500 చాలా తక్కువనే ఉన్నారు. కాబట్టి ధర్మదర్శనం చాలా ఫాస్ట్గా పోతుంది అన్నమాట. సామాన్య భక్తుడికి మెయిన్ స్వామివారి దర్శనం కల్పించాలనే భాగ్యంతో ఈసారి చాలా క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. సామాన్య భక్తుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. మా ఒక ఉద్దేశం కూడా అదే అన్నమాట. సామాన్య భక్తుడికి స్వామివారి అనుగ్రహం కలిగించాలి. ఎంతో వ్యయప్రయాసాల గురించి 2 kilometers ద్వారా వాళ్ళు నడుచుకుంటూ వచ్చి స్వామివారి గుట్టెక్కి స్వామివారి ఆశీస్సులు పొందాలనే దృక్పథంతో సామాన్య భక్తుడికి పెద్దపీట వేసి వారికి సౌకర్యాలు కల్పిస్తున్నాం. అయితే భక్తులు ఉపవాసం ఉంటారు కాబట్టి లైన్లో క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడకుండా ఇంకా పెరిగితే కూడా ఇంకా అధిక సంఖ్యలో వస్తే కూడా ఏర్పాట్లు అన్ని దాదాపు మేము 1,50,000-2 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వారికి సౌకర్యాలు లభించాము. మజ్జిగ ప్యాకెట్లు, ఫ్రూట్స్,
ప్లస్ వాటర్ అన్ని ఇళ్ళవేళలా మన స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా మరి దేవస్థానం తరఫు నుండి కూడా ఏర్పాటు చేశాము. ఈ విధంగా వాళ్ళకి భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా మేము 24 గంటలు పర్యవేక్షిస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయంగా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అయ్యి దాన్ని రెక్టిఫై చేస్తున్నాము. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇది మొత్తంగా కూడా సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం అంటున్నారు. మనతో పాటు ఆ ఆలయ ఈవో గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది? గతం కంటే ఇప్పుడు అధిక ఏర్పాట్లు చేశారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉంది? ఇది అనేది కరెక్టే. ఈసారి శివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులు చాలా ఆనందదాయకంగా మంచి భక్తిపూర్వకంగా స్వామిని దర్శించుకొని బయటికి వెళ్తున్నారు. ఇందుకు గల కారణము గత 2 నెలల నుంచి పకడ్బందీ ప్రణాళికతో క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం వలన భక్తులు స్వామిని దర్శించుకొని బయటికి పోతున్నారు. సరే, ఇప్పటికే 20,000 మంది దర్శనం చేసుకున్నారు అంటున్నారు. సాయంత్రం ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు, ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి, జాగరణ కూడా ఉంటుంది కాబట్టి, అయితే భక్తులకు అందరికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు క్యూ లైన్లో వాటర్ కానీ మజ్జిగ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇప్పటి వరకు 20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 12 గంటల వరకు 1,20,000 వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నది. వాళ్ళకి ఎలాంటి అవాంతరాలు కలగకుండా మరి ఎండ కలగకుండా కూడా చొలవ పనులు వేయడం జరిగింది. మరి ప్రసాదం కౌంటర్లు ఏర్పడడం జరిగింది. మరి సాయంత్రం వారు ఉపవాసము సమయంలో ఇచ్చే సమయంలో కూడా వారికి మజ్జిగ మరియు వివిధ పనులు కూడా ఇస్తున్నాం మేము. థ్యాంక్ యూ. ఎస్, ఇది ఆలయ ఈవో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి భక్తుల యొక్క సౌకర్యాలను ఉపయోగించుకోవాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజు, హైదరాబాద్.